ఎవడా విజయ్? ఆ రాస్కల్ కి ఈ పెయింటింగ్ గురించి ఎలా తెలిసింది? ఓ, ఈ పెయింటింగ్ కి వాడికి ఏదో బలమైన సంబంధం ఉండాలి. లేకపోతే ఈ రాత్రికి నా ఇంటికి వచ్చి ఆ పెయింటింగ్ తీసుకెళ్తానని నాతో ఛాలెంజ్ చేసేంత ధైర్యం వాడికి. సార్, మీరు లేనప్పుడు అమ్మాయి గారు ఎవరో ఒక ఆయన తీసుకొచ్చారయ్యా. ఆ వచ్చిన వాడు బొమ్మకేసి తేలిపారా చుట్టం చూశానయ్యా. ఎవడవాడు? తెలియదు సార్. ప్రేమ ప్రేమ ఏం డాడీ? నేను లేనప్పుడు ఈ గదిలోకి ఎవడో తీసుకొచ్చావట. ఎవడవాడు? నా బాయ్ ఫ్రెండ్, పేరు విజయ్. విజయ్ విజయ్ విజయ్. డాడీ, ప్రేమ, ఇక నుంచి నువ్వు అతను కలవటానికి వీలేదు. కానీ నో ఆర్గ్యుమెంట్స్. వెళ్ళక నుంచి. ఆ విజయ్ ప్రేమ మీద వల విసిరి ఈ పెయింటింగ్ ఆచూకీ కనిపెట్టాడన్నమాట. వాడు అన్నమాట నిలబెట్టుకుంటే జరిగే నష్టం కంటే పోయే పరువే ఎక్కువ. ఈ రాత్రికి ఇంట్లో ఒక్క పురుగు కూడా దొరకడానికి వీలేదు. ఆల్బర్ట్, ఏర్పాట్లన్నీ పక్కాగా చేశాను సార్. మన వాళ్ళంతా 1000 కళ్ళతో కాపలాగా వస్తున్నారు. వెరీ గుడ్. ఏమిటది? వెళ్ళి చూడు. ఆల్బర్ట్, ఆగు. విజయ్ను పోలీసులకు పట్టించడానికి కారణం తోచగా సతమతమవుతున్నాను. అన్నమాట నిలబెట్టుకోవడానికి ఇంటి మీద రాళ్లు వేయించాడని ఇప్పుడు కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ పోలీసులు చూసి భయపడి వాడు రాకపోతే గెలుపు మందవుతుంది. వచ్చాడు, వాడిని వాడకు పట్టించడంతో వాడి పొగరనుగుతుంది. కాల్ ది పోలీస్. ఎస్ సార్. హలో, పోలీస్ స్టేషన్? అక్కడ రైల్వే స్టేషన్ అనుకున్నావు. చెప్పబోయా ఏమిటో? నేను రఘురామ్ గారి ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏమిటి విశేషాలు? ఎవరో రౌడీ వర్గాలు మా ఇంటి మీద రాళ్ళు వేశారు. ఎవడో వాడు? తెలియదు సార్. తెలీదు? మీరు అర్జెంట్ గా బయలుదేరి రావాలి సార్. వస్తాం. ఓకే ఓకే సార్. ఓకే. పార్లా తెరవండి రా, పోర్లా పడుతురు గాని. షూర్ షూర్. హలో సార్. హలో, రఘురామయ్య గారి లేనండి? అవునండి పిలవయ్యా ఆయన్ని. సార్, మీకు ఫోన్. రఘురామ్ హియర్. రఘురామయ్య గారిని మాట్లాడేది బాబు. మీ గుర్రాల సార్ తగిలడిపోయింది. 2 గుర్రాలు ఇప్పటికే క్లోజు. మీరు వెంటనే రాకపోతే గోహిందా. తెలుగులో మాట్లాడబోయా. తప్పుడురా తగిలడిపోతే. అలాగే. ఆల్బర్ట్, మన స్టేబుల్స్ నిప్పట్టుకున్నట్టు మీరు వెళ్ళి చూస్తారండి. ఆల్బర్ట్, ఇది విజయ ప్లానేమోనని నా అనుమానం. ఎందుకైనా మంచి నేనే వెళ్ళి చూసొస్తాను. మీరందరూ ఇక్కడ కట్టుదిట్టంగా కాపలా కాస్తుండండి. గంగులు, కమా. Yes, Basu. Come on. Yes, sir. ఎవరు మమ్మల్ని రమ్మని కబురు చేశారు? నేనే సార్. ఎవరో ఇంటి మీద రాళ్ళు వేశారు. నేనే తమకు ఫోన్ చేశాను. చూడండి సార్. విసిరినవాడు ఎవడో గాని భలే గురి చూసి విసిరాడు. ఎక్స్పర్ట్. మీకెవరి మీద అనుమానం ఉందా? విజయ్ అనేవాడు ఒకడు ఈ రాత్రి 12 గంటలకు వచ్చి లోపల ఉన్న పెయింటింగ్ తీసుకెళ్తానని మా అయ్యగారితో ఛాలెంజ్ చేశాడు సార్. ఇది వాడి పని అని మా అనుమానం. పెయింటింగ్ తీసుకుపోతానన్నాడా? ఏమిటి అందులో ఉన్న విశేషం? ఏం లేదు సార్, మాట పెరిగింది, ఛాలెంజ్ చేశాడు అంతే. ఏది ఆ పెయింటింగ్ చూపించగలమా? రండి సార్. ఓకే. 404 నిన్నెర ఫూల్. వెళ్ళి పైన గదులన్నీ చెక్ చేయి. ఇది సార్ చాలా మామూలు పెయింటింగ్. వెరీ ఆర్డినరీ పెయింటింగ్. విజయ్ ఎన్ని గంటలకు వస్తానన్నాడు? సరిగ్గా 12 గంటలకి. 12 గంటలకు ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. రూమ్ తలుపులన్నీ తెరిపించండి. ఎందుకు సార్? ఎందుకేమిటి? పిచ్చి మాట. ఈలోగా వచ్చే రూమ్ లో నిన్న దక్కుని ఉంటాడు. కమాన్, లెట్ us start. రండి సార్. ఓకే. What is this? మా బాస్ పర్సనల్ రూమ్ సార్. Open it.
బంటి బంటి సార్ బంటి బంటి అంటున్నారు, బంటి అంటే ఏమిటి సార్? అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అదేమిటి అదేమిటి? షోరూమ్ సార్. ఓపెన్ ఇట్, ఓపెన్. సార్ షోరూమ్ తెరిస్తే మా బాస్ తిడతారు సార్. తెరవకపోతే నేను తంతాను. ఐ విల్ కిక్ యూ. తెరవు. బంటి 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 బంటి. నో, ఇక్కడ కూడా లేడు. పదండి. 12 గంటలు కావస్తుంది. మీరంతా పక్కన బంతిగా జాగ్రత్తగా ఉండండి. పోయింది, కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయండి. అంతా జాగ్రత్తగా ఉండండి. 1000 కళ్ళతో కాపాడండి. ఏంటికి పోయింది? వచ్చింది ఇన్స్పెక్టర్ కాదో తెలుసుకోలేనంత కళ్ళు మూసుకుపోయి ఉన్నారన్నమాట మీరు. రాస్కల్! ఆ విజయ్ నాకు పక్కలో బలిలాగా తయారయ్యాడు. ఓ వాట్ ఎన్ ఇన్సల్ట్ మీ, వాట్ ఎన్ ఇన్సల్ట్. వెళ్ళండి, వాడు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నా కళ్ళ ముందు ఉంచండి. వెళ్ళండి. ఆగండ్రా, మీ బాస్కు ప్రెజెంట్ ఇస్తాను, తీసుకెళ్ళి ఇవ్వండి. ఏమిటి అవతారాలు? ఆ విజయ్ సామాన్యుడు కాదు సార్. ఒక్క చేతితో మా అందరికీ సమాధానం చెప్తా. అందరూ కలిసి కట్టుకుని దేంట్లోనే దూకిస్తా ఉండరా రాస్కెల్స్. ఇందరు వెళ్ళి ఆప్తాలు ఒక్కడిని తీసుకోలేకపోయారు. తిండి దండకు వెతలంతా చేరారు. విజయ్ మీకు బొక్క ఏమన్నాడు సార్? ఓకేనా? సిగ్గు లేకపోతే రఘురామ్, నీ ఇంటికొచ్చి నీ పెయింటింగ్ ని తీసుకొచ్చాను. నా ఇంటికొచ్చిన నీ మనుషుల్ని ఇప్పుడు మర్యాద చేసి పంపుతున్నాను. ఇప్పటికైనా ఒప్పుకుంటావా విజయం ఈ విజయ్ సొత్తని? మరో ఛాలెంజ్ చేస్తున్నాను. జడ్జి రాజశేఖరం గారి కొడుకు మధుని నువ్వే కిడ్నాప్ చేసి తెచ్చావని తెలుసుకున్నాను. రేపు 19వ తేదీ మధుని నువ్వు 7 సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో దాచినా సరే విడిపించుకు తీసుకువెడతాను. ఈ లోపు మధు ప్రాణానికి ప్రమాదం తలపెట్టావో 20వ తేదీన నీ కొడుక్కి రాజశేఖరం గారు ఉరిశిక్ష ఖాయం చేస్తారు. జేమ్స్, ఎందుకలా అదిరిపడ్డావు? కుపుసం మార్చి రఘురాం పేరుతో చలామణి అవుతున్న నీ అసలు పేరు అదే కదూ? ఈ పేరుతో నువ్వు 25 ఏళ్ల క్రితం డాక్టర్ రంగారావు గారి కుటుంబాన్ని సర్వనాశనం చేశావు కదూ? ఆ కుటుంబంలో మిగిలిన వాణ్ణి నేను. నా వాళ్ళని నా నుంచి దూరం చేసిన నీ మీద కసి తీర్చుకోవటానికేనేమో ఆ రోజు బహుశా నేను బ్రతికి బయటపడ్డాను. జేమ్స్, భయపడకు. నిన్ను చంపి నీ పాపపు రక్తం నా చేతులు కంటించుకోను. ఎల్లుండి 20వ తేదీ అంటే సరిగ్గా 25 ఏళ్ల క్రితం నువ్వు నా కుటుంబం మొత్తాన్ని పొట్టడబెట్టుకున్న రోజు. అదే రోజున నీ అంతట నీవే రైలు కింద పడి దిక్కులేని తావు తెచ్చేలా చేస్తాను. ఛాలెంజ్. విజయ్,
డాక్టర్ రంగారావు కొడుక. మై గాడ్, అయితే నా గత చరిత్ర మొత్తం తెలుసుకుని ఉంటాడు. అన్న మాట ప్రకారం మధుని విడిపించుకునితే నా సురేష్, నో నో, ఆల్బర్ట్, తెల్లవారేసరికి మధు ఇంట్లో ఉండకూడదు. ఆ విజయ్ ఊహించలేనంత దూరం తీసుకెళ్ళండి వాడిని. నేను ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడా వాడు? చూస్తాను. విజయ్, దిస్ ఇస్ ద లాస్ట్ ఛాలెంజ్ బిట్వీన్ us.